హలో ఆల్. మన చిన్నతనంలో పేరెంట్స్ ఉదయం లేవగానే పాలు తీసుకురమ్మనో, పక్కనున్న దుకాణంకి వెళ్ళి ఏదన్నా ఒక వస్తువు కొనుక్కొని రమ్మనో పంపించేవాళ్ళు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు. ఆర్డర్ చేసుకుంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ నుంచి క్షణాల్లో మన ఇంటికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు జెనాల్ఫా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నేను మీకు చెప్తా. ఇదేంటంటే పీడబ్ల్యూసి జెనాల్ఫా 2026 ఒక సర్వే, ఒక నివేదిక ప్రకారం కొన్ని షాకింగ్ విషయాల్ని ఆ నివేదిక బయటపెట్టింది. ఇటు జెనాల్ఫా కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకే ఎక్కడ ఏం కొనాలి అనేది చెప్పే సిచ్యువేషన్ అంతా అప్డేట్ ఉన్నారు వాళ్ళు. ఎస్ అండి. 5 years నుంచి 14 years పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఫోన్ వాడుతున్నారు. అంటే 70% పిల్లలకి ఈ జెనాల్ఫాలో సపరేట్ ఫోన్స్ ట్యాబ్స్ ఉన్నాయంట. సో ఒకప్పుడు మనకున్న సిచ్యువేషన్స్ ఇప్పుడు వీళ్ళకి లేవు. అంటే వాళ్ళు ఎక్కువగా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన బొమ్మలు వాళ్ళే కొనుక్కుంటున్నారు, వాళ్ళకి నచ్చిన బట్టలు కూడా వాళ్ళే ఆర్డర్ పెట్టుకునే ప్రజెంట్ సిచ్యువేషన్ జెనాల్ఫాలో ఉందంటే ఈ నివేదిక వెల్లడించింది. పర్ డే ఒక రోజుకి 3 to 6 hours వాళ్ళు ఫోన్లోనే ఉంటున్నారని చెప్తున్నారు. అంటే చదువు కంటే ఎక్కువగా వాళ్ళు ఈ ఫోన్నే యూజ్ చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి క్వాలిటీ బొమ్మలు దొరుకుతాయి, ఎక్కడ బొమ్మలు బాగుంటాయి, ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందనేది వాళ్ళ పేరెంట్స్కే పిల్లలు చెప్పే సిచ్యువేషన్ వచ్చింది. ముఖ్యంగా ఇందులో బట్టలు ఎక్కువగా ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఫుడ్ అంటే కూల్ డ్రింక్స్, పిజ్జా ఇలాంటి ఐటమ్స్ అన్నింటినీ వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతున్నారని ఈ సర్వే వెల్లడించింది. దీంతో పాటు ఆడుకునే బొమ్మలు, వాళ్ళకి ఏ బొమ్మలు ఎక్కడ దొరుకుతాయి, ఎంత రేట్లో దొరుకుతాయి, ఆఫర్స్ ఎలా ఉన్నాయనే దాంట్లో కూడా వీళ్ళు పేరెంట్స్కి చెప్పే సిచ్యువేషన్ వచ్చింది. సో కోవిడ్ తర్వాత ఫోన్ వాడకం అందరిలో ఎక్కువైంది. బట్ జెనాల్ఫా ఇంకా అప్డేటెడ్గా ఉన్నారు. అప్డేట్ మంచిదే, బట్ ఇంత అప్డేట్ మంచిది కాదని రకరకాల కామెంట్స్ వస్తున్నాయి ఈ సర్వే మీద. సో మీ జెనాల్ఫా పిల్లలపై ఒక అన్నేయండి.